అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ ఒక ల్యాండ్ అండి. అద్భుతమైనటువంటి ల్యాండ్. మనకి ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో వాకబుల్ డిస్టెన్స్ అండి. సో ఎటు చూసుకున్న ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, జనసంచారం, సిమెంట్ రోడ్లు అంతా కూడా పర్ఫెక్ట్ అండి. ఈ ఏరియా కూడా మీకు మంచి ఏరియాలో వస్తుంది. ఎగ్జాక్ట్ నేను చెప్తానండి. సో వీడియో గోయింగ్ ఆన్ నేను అంతా కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైమెన్షన్స్ ఏంటి, ఏదైనా కొలతలు ఏముంది, ఏ రూట్ ఏది ఉంది అని అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ నాకు ఒక చిన్న మీరు సపోర్ట్ చేయాల్సింది ఏంటయ్యా అంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫస్ట్ థింగ్. తర్వాత మీకు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు సూట్ అవుతుందంటే నాకు కాంటాక్ట్ చేయండి. దానికి సంబంధించి యాడ్ నెంబర్ చెప్తే నేను మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకా చెప్తాను. ఇక్కడ చెప్పనివి ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మీతో చెప్తానండి. మీకు సూట్ కాకుండా వేరే వాళ్ళకి సూట్ అవుతుందంటే కనుక మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ గురించి చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇవే మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా మరి ఇటువంటి ప్రాపర్టీ వీడియోస్ నేను ఇంకా చెప్తా ఉన్నానండి. లోన్స్ కూడా మరి మేము చేస్తూ ఉన్నాము, సర్వీస్ కూడా ఇస్తూ ఉన్నాము. వాటికి సంబంధించి కూడా మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండి. ఓకే, మరి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ప్రాపర్టీ ఏ విధంగా ఉంది ఏంటనేది నేను మీకు చెప్తానండి. సో ఇది ఏలూరు నియర్ ఇది నియర్ కూడా కాదండి, విద్యానగర్ అన్నమాట లొకేషను. ఓకే, ఏలూరు విద్యానగర్. ఓకేనండి, సైట్ లొకేషన్. ఇది ఏ విధంగా ఉంది ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సిమెంట్ రోడ్ అండి. ఇది దక్షిణం అండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. ఓకేనండి. సో మరి దిక్కులు ఎలా ఉన్నాయి, ఏ దిక్కున ఎంత ఉందనేది చెప్తానండి. ఓకే, ఇది 60 ఫీట్ అండి, ఇది 67 ఫీట్ అండి, ఇది 41 అండి, ఇది 41 అండి. సో ఓవరాల్గా 290 గజాలు అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ 290 గజాలతో పాటు కొనుక్కునే పర్సన్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరొక బిట్ను కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. ఆ బిట్ కూడా ఎక్కడ ఎలా ఉంది అంటే ఈ విధంగా ఉందండి. ఓకే, సో మీకు చెప్పాను కదండి, ఇది ఈస్ట్ అన్నమాట. ఓకే, ఇది ఈస్ట్, సౌత్, ఇది నార్త్. ఓకేనండి. ఈస్ట్న మనకి ఈశాన్య భాగం ఏదైతే ఉందో ఇది పెరిగిందండి. ఇప్పుడు ఇది కొలతలు వచ్చేసేసి నియర్లీ 64, 41, ఇది 41. ఓకేనండి. సో ఓవరాల్గా 580 అండి, అప్రాక్సిమేట్లీ 580 అంటే యాజ్ పర్ డాక్యుమెంట్ 580 ఉంది. ఓకేనండి. సో ఇది కొలతలు అనమాట. ఈ దక్షిణాన మనకి వేరే హౌసెస్ ఉన్నాయండి. అదేవిధంగా మనకి తూర్పున కూడా వేరే హౌసెస్ ఉన్నాయి, నార్త్న కూడా వేరే హౌసెస్ ఉన్నాయండి. ఈ పడమర భాగంలో రోడ్డు అండి, ఇది సిమెంట్ రోడ్డు అండి. ఓకేనండి, ఈ సిమెంట్ రోడ్డు ఉందన్నమాట. ఇవన్నీ కూడా అన్ని హౌసెస్ అండి, అంత క్లాస్ ఏరియా, ఎక్కడ కూడా మీకు మాస్ ఏరియా తగలదు. ఓకేనండి. ఇది విద్యానగర్ ఏరియా అండి, విద్యానగర్ ఏరియా. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను మీకు చూపిస్తానండి, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తాను, ఎగ్జాక్ట్ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటనేది చూపిస్తాను. ఓకేనండి. మరి ఇది ఎంత చెప్తున్నారు ఏంటి అంటే ప్రైజెంట్ వీళ్ళు రేటు చెప్పేది 25,000 చెప్తున్నారండి. ఓకేనండి, ప్రజెంట్ రేట్ 25,000 చెప్తున్నారు. ఎవరైనా జెన్యూన్ బయర్స్ ఉంటే మీకు ఇది 23 కానీ నేను ఇప్పించగలుగుతానండి. ఓకేనండి. సో
దీనికి లోను మీకు పర్చేస్ లోన్ వస్తుంది. ఓకేనండి, డాక్యుమెంటెడ్ అనమాట, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రాపర్టీ కూడా. ఓకేనండి, సో ఆల్రెడీ లింక్స్ కూడా ఆల్మోస్ట్ 40 years వరకు లింక్స్ ఉన్నాయి. ఓకేనండి, సో లింక్స్ ఉన్నాయి, ప్రాపర్టీ వెరిఫైడ్ ఆల్రెడీ కూడా, మంచి ప్రాపర్టీ. సో ఎటువంటి సందేహం అవసరం లేదనమాట, లీగల్ కూడా బాగానే ఉంది. ఓకేనండి, సో ఈ ప్రాపర్టీ మొత్తం 580 గజాలు. ఈ చుట్టూరు మరి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయండి, G+1 హౌస్లు ఉన్నాయి, G+2 హౌసెస్ ఉన్నాయి. మరి ఈ ఏరియాలో మీకు అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటే కనుక బెస్ట్ ప్రాపర్టీ అండి. ఎవరైనా సరే, ఒక బిల్డర్ కానివ్వండి, ఎవరైనా బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బెస్ట్గా ఇది సూట్ అవుతుంది. దీన్ని డెవలప్మెంట్కి ఎవరండి, ఓన్లీ ఫర్ పర్చేస్ అనమాట. ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఓకేనండి, డెవలప్మెంట్కి అయితే ఇది డెవలప్మెంట్కి ఇవ్వరు. ఓకేనండి, అదేవిధంగా మరి సగం 2 బిట్లు కదండి, అంటే ఇది ఒక డాక్యుమెంట్ అండి. ఈ 290 గజాలు, ఇది 290 గజాలు అండి. టోటల్గా ఎంత అండి, 580 అనమాట. సో ఈ 580లో నాకు ముందు బిట్టు కావాలండి, ఈ వెనకాల బిట్టు వద్దు అంటే కుదరదండి. ఎందుకంటే ఇటు హౌసెస్ ఉన్నాయి, ఇటు హౌసెస్ ఉన్నాయి, ఇటు హౌసెస్ ఉన్నాయి. ఈ ఎదరదే దీనికి ఆనుకుని ఉన్న బిట్టే ఇదేనండి. సో 2 కలిపి అమ్మేస్తారండి, ఒక బిట్టు ఇవ్వరండి. ఓకేనండి, సో ఒకవేళ తీసుకునే లెక్క అయితే కనుక 290 + 290 580 గజాలు ఒకేసారి అమ్ముతారండి. ఓకేనండి, సో అదేవిధంగా లేదు ఇంకొకరు అంటారు, నాకు ఇలా కట్ చేసి సగం ఇవ్వండి అంటారు. మీకు ఇల్లు కూడా సరిగ్గా పడదండి ఈ విధంగా తీసుకుంటే. అప్పుడు 41 మైనస్ తీస్తే 20 మీకు, సో అదేదో ఇల్లు ఒక కర్రపుల్లాగా ఉంటుందండి. సో సరిగ్గా మీకు పడదనమాట, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకేనండి, సో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టోటల్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇది వచ్చేసి 25,000 చెప్తున్నారు. మరి జెన్యూన్ బయర్స్ ఉంటే కనుక 23,000కి మనం ఈ సైట్ అనేది మాట్లాడి పెడతామండి. ఓకే, సో మరి ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి. ఇటువంటి ప్రాపర్టీస్ గురించి మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తా ఉన్నాను. మీకు ఇక్కడ చెప్పని ఈ విషయం కూడా ఎవరైనా సరే కాంటాక్ట్ చేస్తే నేను ఇంకా దీని గురించి పూర్తి వివరణ ఇస్తాను. డాక్యుమెంట్ జిరాక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీకు ఏదైనా లీగల్గా వెరిఫై చేసుకోవాలనుకుంటే కనుక మీకు అందిస్తాను. నాకు ఈ ప్రాపర్టీ నచ్చిందండి, దీని గురించి నేను వెరిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ లీగల్లో అంత పర్ఫెక్ట్గా ఉంటే కనుక నేను ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నాను అంటే కనుక నేను ప్రాపర్టీ చూపించి మీకు ఆ డాక్యుమెంట్ జిరాక్స్ కూడా నేను మీకు అందజేస్తాను. ఓకేనండి, సో అగ్రిమెంట్ చేసుకుని మీకు లోన్ కూడా వస్తుందండి, పర్చేజ్ లోన్ వస్తుంది, మీరు చక్కగా తీసుకోవచ్చు. ఓకేనండి, చక్కగా ఎవరైనా అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటే అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి, సో అది విషయం. సో ఇటువంటి ప్రాపర్టీ వీడియోస్ నేను ఇంకా చెప్తున్నానండి, ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ప్రాపర్టీ వీడియోస్. నేను పెట్టినవి ఒక ఎత్తు అయితే పెట్టనివి ఇంకా చాలా ఉన్నాయండి. సో సమయం సరిపోక నేను చాలా వరకు పెట్టడం లేదు. ఎవరైనా పర్సనల్గా వచ్చి నన్ను మీట్ అయితే కనుక నేను పెట్టని ప్రాపర్టీస్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా నేను మీకు చెప్పగలుగుతానండి. ఓకే, సో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయండి, మరి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఓకేనండి, అదేవిధంగా అతి తక్కువలో మరి 8 లక్షలకి, 10 లక్షలకి, 5 లక్షలకి కూడా మన దగ్గర ల్యాండ్స్, చిన్న హౌసెస్ ఉన్నాయండి. నాకు ఇంత బడ్జెట్ లేదండి, నాకు ఒక 50 గజాల్లో ఒక బీఫామ్ అయినా పర్వాలేదు అంటే కనుక ఒక 5 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలకైనా, 6 లక్షలకైనా మనకి దగ్గర హౌసెస్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. బీఫామ్ ల్యాండ్ అయినా పర్వాలేదు, ఒక 50 గజాలు కావాలంటే కనుక మన దగ్గర ఉన్నాయండి. ఓకేనండి, సో మెనీ ప్రాపర్టీస్ అవైలబుల్ ఓన్లీ ఎట్ బడ్జెట్ మామ గ్రూప్ అండి, నెల్లూరు. సో మీరు కనుక నన్ను కాంటాక్ట్ చేసి మీ రిక్వైర్మెంట్, సార్ నాకు ఈ బడ్జెట్లో కావాలి, నాకు ఈ ఫేసింగ్ కావాలి, ఓకేనండి, నాకు ఎలాంటి ప్రాపర్టీ అయినా పర్వాలేదు, లేదా నాకు ఎలాంటి ప్రాపర్టీయే కావాలి అంటే కనుక నేను మొత్తం ఫిల్టరైజ్ చేసుకుంటానండి. నా దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయి, నా వరకు ఎన్ని ప్రాపర్టీస్ వచ్చినాయి అవన్నీ కూడా ఫిల్టరైజ్ చేసుకొని మీకు సూట్ అయిన ప్రాపర్టీయే నేను మీకు చూపిస్తానండి. ఓకేనండి, సో మీ బడ్జెట్ తగ్గట్టుగా నేను చూపిస్తాను. మీ సమయాన్ని వేస్ట్ చేయను, నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకోను. ఓకేనండి, మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనేదే మా యొక్క కోరిక అండి. ఓకే, సో మాకు చేసే చిన్న సపోర్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి వీలైతే ఒక కామెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. ఓకే, నా నంబర్ 99269396. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.